హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి అసలు ఒక షేర్ ని ఏ విధంగా కొనాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో అందువల్ల మనము ఈ రోజు ఒక షేర్ ని ఏ విధంగా బై చేయాలి, అదే విధంగా ఏ విధంగా సెల్ చేయాలి అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఇండియాలో ఏవైనా షేర్స్ కొనాలి అంటే వాటికి కొన్ని బ్రోకరేజెస్ ఉన్నాయి. ఆ బ్రోకరేజెస్ లైక్ జిరోదా గానీ, అబ్స్టాక్ కానీ, అదేవిధంగా 5 పైసా కానీ, ఈ విధంగా ఇండియాలో మనకి చాలా స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సెక్యూరిటీస్ అంటే ఏదైనా బ్యాంక్ కానీ లేదా ఏవైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్స్ ప్రొవైడ్ చేసే ఆప్షన్స్ ని సెక్యూరిటీస్ అంటారు. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లుగా మనం డిస్కౌంట్ బ్రోకర్స్ లోనే డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయటం అనేది మంచిది. మనం గూగుల్లో డిస్కౌంట్ బ్రోకర్స్ ఇన్ ఇండియా అని ఇలా టైప్ చేస్తే మనకి కొన్ని బ్రోకర్స్ ఇక్కడ చూపిస్తాయి. సో లైక్ ఇక్కడ జిరోదా గానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, ఇవన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్. మీకు ఏ బ్రోకరేజ్ లో అయితే ఇష్టమవుతుందో ఆ బ్రోకరేజ్ లో ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేయాలి. ఒకసారి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనం అమౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఆ డీమ్యాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను జిరోదా బ్రోకరేజ్ లో ఏ విధంగా మనం ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మనం గూగుల్లో హౌ టు ట్రాన్స్ఫర్ మనీ టు జిరోదా ట్రేడింగ్ అకౌంట్ అని మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి జిరోదాలో పోస్ట్స్ గురించి ఉన్నాయి. ఇది మనకు వద్దు. ఇక్కడ మనం ఏం చేయాలంటే జిరోదాలో ఫండ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ లింక్ ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క అకౌంట్స్ అనేది ఇస్తారు. జిరోదాలో మనం 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి డీమ్యాట్ అకౌంట్ ఫర్ ఈక్విటీ, ఇంకొకటి డీమ్యాట్ అకౌంట్ ఫర్ కమోడిటీస్ అంటే లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదా క్రూడ్ ఆయిల్ కానీ, ఇలాంటి వాటిని మనం బై సేల్ చేసుకోవడం కోసం కమోడిటీస్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటారు. సో మనం ఏ బ్రోకరేజ్ అయినా సరే 2 అకౌంట్లని ఓపెన్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మనం ఎంతో కొంత గోల్డ్ కూడా మనం డిజిటల్ గా బై చేసి ఉంచుకోవడం అనేది మంచిది. కాబట్టి కమోడిటీస్ అకౌంట్ కూడా సేమ్ బ్రోకరేజ్ లో ఓపెన్ చేసుకొని ఉండడం మంచిది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3-4 సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే మీరు జిరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ అకౌంట్ అయితే రిజిస్టర్ చేస్తారో ఆ అకౌంట్ ద్వారానే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఆ అకౌంట్ ఉన్న బ్యాంక్ లోకి మీరు నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ అకౌంట్ ఉన్నట్లయితే ఈ అకౌంట్ డీటెయిల్స్ ని అదర్ బ్యాంక్ అకౌంట్ గా మనం యాడ్ చేయాలి. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ జిరోదా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ HDFC బ్యాంక్, అదే విధంగా జిరోదా యొక్క కంపెనీ, అదే విధంగా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇక్కడ ZERNSE లైక్ జిరోదా NSE అని ఉంది. అదే విధంగా కరెంట్ అకౌంట్, తర్వాత వాళ్ళ యొక్క బ్రాంచ్, తర్వాత IFSC కోడ్. సో ఈ డీటెయిల్స్ ని మీరు ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ని డీమ్యాట్ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసి ఉంటారో ఆ అకౌంట్ లో ఈ డీటెయిల్స్ అన్ని మీరు బెనిఫిషియరీగా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎంతైతే అమౌంట్ ని జిరోదా డీమ్యాట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటామో ఆ అమౌంట్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. లైక్ IMPS అయినా సరే, లేదా NEFT అయినా సరే, RTGS అయినా సరే. సో IMPS అంటే మీకు తెలిసిందే, అంటే అమౌంట్ క్విక్ గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదే విధంగా NEFT అంటే <2 lakhs కోసం, RTGS అంటే <2 lakhs కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా అయితే మనం ఎంతైతే అమౌంట్ చేయాలనుకున్నామో అది IMPS ద్వారాగా మనం చేస్తూ ఉంటాం. అదే విధంగా మీరు కమోడిటీ అకౌంట్ లోకి చేయాలనుకుంటే ఈ అకౌంట్ డీటెయిల్స్ ని మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని
బ్రోకర్ అకౌంట్ ని మీ రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ లోకి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ బ్రోకర్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీరు గూగుల్లో చూసినట్లుగా ఆ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా మీరు IMPS అని చేయొచ్చు, లేదా NEFT అని చేయొచ్చు, RTGS అని చేయొచ్చు. మీ కంఫర్ట్ బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒకసారి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు మనం రెస్పెక్టివ్ బ్రోకరేజ్, మీకు డిమాట్ అకౌంట్ అనేది ఏ బ్రోకరేజ్ అయితే ఉంటుందో ఆ బ్రోకరేజ్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఎంతైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఆ అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఆ బ్యాలెన్స్ ని డాష్ బోర్డ్ ఆప్షన్ కింద కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జిరోదా అకౌంట్ లోకి వెళ్ళి అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం ఒకసారి వెబ్సైట్ లో నేను ఇప్పుడు చూపిస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి జిరోదా అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏవైతే మీరు షేర్స్ యాడ్ చేయాలనుకుంటారో లెఫ్ట్ సైడ్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోటల్ గా 5 పేజెస్ అనేది ఉంటాయి. ఈ 5 పేజెస్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈచ్ పేజ్ నుంచి అరౌండ్ 15 నుంచి 20 షేర్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన మానిటరింగ్ కోసం లేదా ట్రాకింగ్ కోసం మీరు ఏ షేర్లు అయితే యాడ్ చేయాలనుకుంటారో ఆ షేర్లు మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ షేర్ యొక్క కోడ్ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫోసిస్ కావాలనుకోండి. సో ఇన్ఫోసిస్ షేర్ అని కొడితే అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇన్ఫోసిస్ యొక్క కోడ్ ఉంటుంది. ఇక్కడ ఈ కోడ్ ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇన్ఫోసిస్ యొక్క కోడ్ INFY. ఈ కోడ్ ని మనం జిరోదా అకౌంట్ లో ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. దీంట్లో NSE ఉంటుంది, BSE ఉంటుంది. మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు ప్లస్ సింబల్ తో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BSE లో ఉన్న ఇన్ఫోసిస్ కోడ్ ని యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ తో నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు ఇక్కడ ఇన్ఫోసిస్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ అనే షేర్ ని నేను బై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ ఇన్ఫోసిస్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు బై చేయాలనుకుంటే బై మీద క్లిక్ చేయాలి. అదే విధంగా సెల్ చేయాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేయాలి. ఇదేంటంటే మార్కెట్ డెప్త్. మార్కెట్ డెప్త్ అంటే మార్కెట్ రన్ అయ్యే టైంలో మనం ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, అదే విధంగా ఆ బయర్స్ యొక్క బిడ్ ఏంటి, సెల్లర్స్ యొక్క బిడ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా చార్ట్, లైక్ మన ఇన్ఫోసిస్ యొక్క చార్ట్ అంటే మనం టెక్నికల్ డిస్కషన్ లో వీటిని ఇన్ డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే ఇన్ఫోసిస్ యొక్క షేర్ మూవ్మెంట్ ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ మనకి చార్ట్ చూపిస్తుంది. ఇక్కడ డిలీట్ అంటే మనం ఇప్పుడు ఇది యాడ్ చేసిన దాన్ని ఇక్కడ మనం డిలీట్ ప్రెస్ చేయగానే డిలీట్ చేసుకోవచ్చు. అదే విధంగా మళ్ళీ కావాలన్నా కూడా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మనం ఫర్దర్ వీడియోస్ లో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కంటే సింప్లర్ మేనర్ లో ఒక షేర్ ని ఏ విధంగా బై చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్ఫోసిస్ అనే షేర్ ని నేను బై చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ నేను బై అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లైక్ మనకి నేను BSE లోను కొనాలా లేదా NSE లోను కొనాలా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీ జనరల్ గా BSE లోను NSE లోను రెండు కంపెనీల్లోనూ అది రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు ఏ ఎక్స్చేంజ్ లో బై చేయాలనుకుంటున్నారో ఆ ఎక్స్చేంజ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో BSE లో అయినా సరే లేదా NSE లో అయినా సరే మీరు బై చేయాలనుకుంటే అది ఇక్కడ మీరు ఆప్షన్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. అదే విధంగా ఇక్కడ మనకి రెగ్యులర్ ఉంది, అదే విధంగా AMO అని ఉంది. రెగ్యులర్ అంటే మార్కెట్ అవర్స్ లో అంటే మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఆ అవర్స్ లో మీరు ఏదైనా ఒక షేర్ ని బై చేయాలంటే అది రెగ్యులర్ లోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఆఫ్టర్ ద మార్కెట్ అవర్స్ అంటే 3:30 తర్వాత నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ 9 వరకు మీరు ఏమైనా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనుకుంటే అలాంటప్పుడు మీరు AMO అనేది వాడుకోవచ్చు. బట్ మనం మెయిన్ గా మనం డైలీ ట్రేడింగ్ లోని మనం వాటిని బై చేస్తూ సెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా రెగ్యులర్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్రాడే, దాన్ని MIS అంటారు. ఇంకొకటి లాంగ్ టర్మ్ అంటే CNC అంటారు. సో మెయిన్ గా మనం ఒకవేళ మీరు ఇంట్రాడే చేసినట్లయితే అప్పుడు ఇంట్రాడే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్రాడే అంటే ఆ రోజు మార్నింగే మనం కొనుక్కొని అదే రోజు 3:30 లోపలే మనం దాన్ని అమ్ముకుంటే దాన్ని ఇంట్రాడే అంటారు. ఒకవేళ మీరు ఇంట్రాడేలో కనుక ఏదైనా షేర్ కొన్నారనుకోండి 3:30 లోపల మీరు అమ్మినా
లేదా కొన్నా అది ఆ రోజుకి స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9:15 కో లేదా 9:15 తర్వాత ఏదో ఒక టైంలో ఒక షేర్ ని మీరు బై చేశారు అంటే 3:30 లోపులోనే ఆ షేర్ అనేది సెల్ అవుతుంది. మీరు ఫిజికల్ గా సెల్ చేసినా చేయకపోయినా సరే అది ఆటోమేటిక్ గా మార్కెట్ రేట్ ప్రకారం సెల్ అయిపోతుంది. మీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ క్రెడిట్ అవుతుంది, లాస్ వస్తే మీ అకౌంట్ లో నుంచి లాస్ అనేది తీసుకుంటుంది. సో అంటే ఇంట్రాడే అనేది ఆటోమేటిక్ గా సెల్ చేసేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెల్ చేస్తే దాన్ని మనం మళ్ళీ బై చేయాలి. సో ఆ విధంగా స్క్వేర్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకి విత్ ఇన్ డేనే ప్రాఫిటా లాసా అనేది మనకు అదే రోజు తెలిసిపోతుంది. సో దీనిలో మనకి చాలా రిస్క్ అనేది ఉంది. అందువల్ల మనం ఇంట్రాడే గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. మీరు ఒకవేళ దీన్ని క్యారీ చేయాలనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది షార్ట్ టర్మ్ కోసమైనా సరే లాంగ్ టర్మ్ కోసమైనా సరే 1 డే కన్నా మీరు ఎక్స్ట్రా మీ షేర్ ని మీ అకౌంట్ లో ఉంచుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు మనం ఇక్కడ లాంగ్ టర్మ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నే సిఎన్సి అంటారు. సో జనరల్ గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెయిన్ ఆల్వేస్ మనం లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏదర్ బిఎస్సి అయినా ఎన్ఎస్సి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం రెగ్యులరే సెలెక్ట్ చేసుకోవాలి, మాక్సిమం లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన డీమాట్ అకౌంట్ లోకి మన షేర్లు అనేవి క్రెడిట్ అవుతాయి. మీరు ఇంట్రాడేలో చేస్తే అవి మన డీమాట్ అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వవు. ఒకవేళ ఈ ఇంట్రాడే నుంచి కూడా మనం ఈ సిఎన్సి లోకి మార్చుకోవచ్చు, బట్ అవి చాలా టైం ఉంది. మనం ఇంట్రాడే చేసినప్పుడు ఆ ఆప్షన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ లో మనం ఓన్లీ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లోనే అంటే ఏదైనా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఒక రోజు కన్నా ఎక్కువ ఆ షేర్ ని మన డీమాట్ అకౌంట్ లో ఉంచుకోవాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందువల్ల మనం ఈ ఆప్షన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. తర్వాత ఇక్కడ ఏంటంటే మార్కెట్ అండ్ అదే విధంగా లిమిట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ యొక్క షేర్ మార్కెట్ లో ఎంతైతే ఉందో అదే వాల్యూకి అది కొనేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక 100 షేర్స్ కావాలంటే ఎన్ని షేర్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఇక్కడ క్వాంటిటీలో మీరు ఎంటర్ చేయాలి. సో మీకు ఇక్కడ 100 షేర్స్ కావాలనుకుంటే ఇక్కడ 100 ఎంటర్ చేయండి. అదేవిధంగా మార్కెట్ అంటే ఇంకా ఇక్కడ మీరేం ప్రైస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఏ రేట్ అయితే నడుస్తుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనేది 1590.35 నడుస్తుంది. ఆ మూమెంట్ లో ఎంత రేట్ అయితే నడుస్తుందో అంత రేటుకి మీరు ఆర్డర్ ప్లేస్ చేయగానే వెంటనే అది బై చేసేస్తుంది. సో మనం అలా బై చేయం. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా లిమిట్ ఆర్డర్ లో బై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1590 మీకు ఎక్కువ అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1500కే కొనాలనుకుంటున్నారు లేదా 1515కే కొనాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1550 రూపీస్ ఈవెన్ తో మీకు మార్కెట్ లో 1590 అనేది షేర్ నడుస్తుంది, కానీ ఆ రోజు మీకు 1550కి వస్తే ఆ షేర్ కావాలని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు 1550 ఇక్కడ ఎంటర్ చేసి లిమిట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు బై అని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ షేర్ వాల్యూ తగ్గి 1515కి వస్తుందో ఆ రోజులో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ షేర్ అనేది బై అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఈ స్టాప్ లాస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాడట్లేదు. సో మనం ఇంకా ముందు ఇంకా కొన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు మనం ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్, సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ వెరీ సింప్లర్ మేనర్. అందువల్ల నేను వెరీ మినిమల్ రిక్వైర్మెంట్స్ మనకి ఏదైతే అవసరం ఉందో వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేని గురించైనా కావాలంటే వాటిని నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీరు కమెంట్ లో పెట్టండి, దాన్ని బట్టి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్ గా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ మీరు ఇక్కడ బిఎస్సి అయినా ఎన్ఎస్సి అయినా సెలెక్ట్ చేసుకోండి, తర్వాత రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఈ సిఎన్సి లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్నైతే షేర్స్ కావాలనుకుంటారో అన్ని షేర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మెయిన్ గా లిమిట్ ఆర్డర్ లోనే బై చేయండి. లిమిట్ ఆర్డర్ లో మీరు ఈ షేర్ ని ఎంతైతే కొనాలనుకుంటున్నారో అంత వాల్యూని ఎంటర్ చేసేసి ఇక్కడ బై అని క్లిక్ చేస్తే అప్పుడు ఆర్డర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆర్డర్ అనే దాంట్లో ఇక్కడ ఒక రికార్డ్ లాగా మనకు చూపిస్తుంది. అంటే కంపెనీ నేమ్ ఇన్ఫోసిస్, షేర్ వాల్యూ ఎంతైతే ఉందో అంత, అదే విధంగా మీరు ఎంతకైతే ప్లేస్ చేశారో అది ప్లస్ ఎన్ని క్వాంటిటీ అయితే ప్లేస్ చేశారో అది మీకు ఇక్కడ ఒక రికార్డ్ లాగా చూపిస్తుంది. సో ఆ టైంకి ఎప్పుడైతే ఇక్కడ మీరు 1550 పెట్టినప్పుడు ఇక్కడ 1519 నుంచి 5050కి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ పొజిషన్ లో మీకు రికార్డ్ అనేది తయారవుతుంది. అయితే ఈ పొజిషన్ లో రికార్డ్ అయ్యి ఆ తర్వాత 1550 నుంచి
ఒకవేళ 10 రూపీస్ పెరిగింది అనుకోండి, 1560 అయితే అప్పుడు మీకు ఇక్కడ 1000 ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. లేదు ఒకవేళ 1550 నుంచి 1540 వస్తే అప్పుడు 1000 అనేది నెగిటివ్ లో చూపిస్తుంది. బట్ ఈ పొజిషన్ అనేది ఓన్లీ ఆ రోజుకు మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏ ఆపరేషన్ చేయకపోతే, అంటే మనం ఒకవేళ సెల్ చేయకపోతే అప్పుడు 3:30 తర్వాత వాళ్ళు కొన్ని బ్యాచెస్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఉన్న డేటాని, ఇక్కడ ఆర్డర్ లో ఉన్న డేటాని, అదే విధంగా పొజిషన్ లో ఉన్న డేటాని అన్నిటిని క్లియర్ చేస్తారు. ఒకవేళ మీకు ఇది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా సరే, ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సరే, ఇక్కడ మొత్తం డేటా అనేది 3:30 తర్వాత మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వాళ్ళు బ్యాచెస్ ద్వారాగా క్లియర్ చేస్తారు. సో ఈ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇది మళ్ళీ అగైన్ ఎంటీగానే ఉంటుంది. ఈ పొజిషన్ లో మనం ఏదైతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ రికార్డ్ మాత్రమే పొజిషన్స్ లో మనం చూసుకోవచ్చు. అంటే ఇద్దరు ప్రాఫిట్ లో ఉన్నామా, లాస్ లో ఉన్నామా ఆ రోజుకి అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే మనం ఏ రోజైతే షేర్స్ కొన్నామో ఆ రోజు హోల్డింగ్స్ లోకి ఆ రికార్డ్ అనేది రాదు. నెక్స్ట్ డే హోల్డింగ్స్ లోకి మనం ఏవైతే షేర్ కొన్నామో ఆ షేర్ నెక్స్ట్ డే ఈ హోల్డింగ్స్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది అనేది ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని షేర్స్ అయితే కొన్నారో ఆ టోటల్ షేర్స్ అన్ని హోల్డింగ్స్ అన్ని ఇక్కడే వస్తాయి. ఈ విధంగానే ఈ రికార్డ్ ఎలా అయితే ఉందో ఈ విధంగానే మనకి ఇక్కడ చూపిస్తాయి. మనం ఎన్ని షేర్స్ కొన్నాము, ఎంతలో కొన్నాము, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వాల్యూ ఉంది, దాని ప్రాఫిట్ లో ఉన్నామా, లాస్ లో ఉన్నామా అని ఇక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత ఒక 5000 ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఒకవేళ మీరు సెల్ చేయాలనుకుంటే ఈ విధంగానే రికార్డ్ ఇక్కడ ఉంటది కాబట్టి ఇదే ఆప్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి. సో అప్పుడు మనం ఇక్కడ సెల్ అని, అంటే లైక్ దిస్ ఇక్కడ సెల్ అని, మళ్ళీ అగైన్ ఈ సెల్ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మనం సేమ్ లైక్ రెగ్యులర్, లాంగ్ టర్మ్ అండ్ అదే విధంగా లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1650 రూపీస్ లో నేను అమ్మాలని అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీరు 1650 అని చెప్పేసి సెల్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ షేర్ వాల్యూ 1650 వస్తుందో ఆ రోజులో అప్పుడు అది ఆటోమేటిక్ గా అది సెల్ చేస్తుంది. సో ఈ విధంగా మనం షేర్ ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. డాష్ బోర్డ్ లోనేమో మనం ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామో ఆ అమౌంట్ ఇక్కడ మనకి చూపిస్తుంది. మార్జిన్ అవైలబుల్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంతైతే అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ లేదా అంతకుముందు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ని మీకు ఇక్కడ చూపిస్తుంది. మార్జిన్ యూజ్డ్ అంటే ఆ రోజు మీరు ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉంటే మీరు ఈ ఇన్ఫోసిస్ షేర్ అనేది కొన్నారనుకుందాం 100, సో అప్పుడు 1,60,000 అయింది అనుకుందాం. సో ఆ రోజు వరకు 1,60,000 అది యూజ్ చేసిందని చూపిస్తుంది. మన ఓన్ అమౌంట్ నుంచే అది డిడక్ట్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ బ్యాలెన్స్ అంటే ఆ రోజుకి మీరు ఎంత బ్యాలెన్స్ తో అకౌంట్ స్టార్ట్ అయింది అనేది ఓపెన్ బ్యాలెన్స్ గా ఇక్కడ చూపిస్తారు. అదే విధంగా కమాడిటీ రిలేటెడ్ గా అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తారు. మీకు ఏదన్నా ఈ స్టేట్మెంట్ కావాలన్నా సరే మీరు ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే టోటల్ గా మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారనేది కూడా మనం చూసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ లోనేమో మన టోటల్ అమౌంట్ చూసుకోవచ్చు. ఆర్డర్స్ లోనేమో మీరు ఆ రోజుకి ఏవైతే ఆర్డర్స్ పెట్టారో ఆ ఆర్డర్స్ ని ఇక్కడ చూసుకోవచ్చు. హోల్డింగ్స్ అంటే మీరు ఏవైతే షేర్స్ కొని మీరు హోల్డ్ చేస్తున్నారో మోర్ దెన్ 1 day కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తున్నారో ఆ షేర్స్ ని ఇక్కడ చూపిస్తుంది. పొజిషన్స్ అంటే ఆ రోజు ఏదైతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందో ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ మాత్రమే అదే రోజుకి పొజిషన్స్ లో చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే కి ఈ ఆర్డర్స్ పొజిషన్స్ రెండు క్లియర్ అవుతాయి. ఓన్లీ ఆ ఒక్క రోజుకి మాత్రమే అది అప్లికబుల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫండ్స్ అంటే ఇప్పుడు మన టోటల్ ఫండ్స్ ఎంతైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి టోటల్ ఫండ్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 lakhs అకౌంట్ లో ఉంటే ఇక్కడ 5 lakhs అని చూపిస్తుంది. అవైలబుల్ క్యాష్ కూడా అదే చూపిస్తుంది. యూజ్డ్ మార్జిన్, సో మీరు ఏమైనా షేర్స్ కొంటే ఆ రోజు ఏదైతే ఎంతైతే కొన్నారో సో ఆ అమౌంట్ ని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ పేయింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 5 lakhs మీకు అకౌంట్ లో ఉంది, ఇప్పుడు నేను ఒక 2 lakhs ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం. ఆ 2 lakhs అనేది ఇక్కడ చూపిస్తుంది అదే రోజుకి. బట్ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఆటోమేటిక్ గా ఈ 2 lakhs అనేది దీంట్లో మనకి 7 lakhs గా చూపిస్తుంది. బట్ ఇనీషియల్ గా ఇక్కడ 5 lakhs ఉంటుంది, ఇక్కడ మాత్రం 2 lakhs చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా కమాడిటీస్ కూడా అంతే.
సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ లో 7 lakhs ఉన్నాయి, మీరు ఒక 2 lakhs విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఫండ్స్ కి వెళ్ళి ఇక్కడ విత్డ్రా అని క్లిక్ చేసి అప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో సో ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో విత్డ్రా అండ్ ఇక్కడ విత్డ్రా అమౌంట్ ఎంతైతే మీరు కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అయితే 2 lakhs, 3 lakhs అయితే 3 lakhs, మీకు ఎంతైతే అవైలబుల్ బ్యాలెన్స్ ని బట్టి ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడు ప్రొసీడ్ అని చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ డే ఈ అమౌంట్ అనేది మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యాడ్ ఫండ్స్ ఈ ఆప్షన్ అయినా వాడుకోవచ్చు, లేదా ఇక్కడ విత్డ్రా అంటే మనం అమౌంట్ తీసుకోవాలంటే ఇదైనా వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఎందుకు బ్యాంక్ అకౌంట్ లో అది యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయమన్నాను అంటే సో ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్ వాడటం వల్ల కొంత కమిషన్ అనేది, కొంత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది పడతాయి. అందువల్ల మెయిన్ గా మనం బ్యాంక్ లో యాడ్ చేసుకొని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ యాడ్ ఫండ్స్ ఆప్షన్ ని ట్రై చేయాలనుకున్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అది మన బ్యాంక్ అకౌంట్ నుంచి జిరోదాలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి. విత్డ్రా అనేది మన జిరోదాల అకౌంట్ లో నుంచి మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఈ విత్డ్రా ఆప్షన్ అనేది వాడతాం మనం. అదే విధంగా యాప్స్ అంటే ఈ జిరోదా వాళ్ళకి కొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి, లైక్ కాయిన్ బై జిరోదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకేమైనా కొనాలనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ కాయిన్ బై జిరోదా మనం వాడుకోవచ్చు. అదే విధంగా ఇంకా స్ట్రీక్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది, అంటే మనకి ఆల్గో ట్రేడింగ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని టూల్స్ వాడి ఆల్గరిథమ్స్ వాడి మనం ట్రేడింగ్ ను కూడా ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ గా టెక్నికల్ మనం సెర్చ్ చేసే కంటే కొన్ని టూల్స్ వాడి ఆ టూల్స్ ద్వారా కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి జిరోదా వాళ్ళకి స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో అలాంటి ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. సో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కావాలంటే వాటిని వాడుకోవచ్చు. అది యాప్స్ కింద చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్, అంటే మీ యొక్క నేమ్ కానీ అదే విధంగా మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క డిమాట్ అకౌంట్ నంబర్ కానీ, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్రొఫైల్లో చూపిస్తాయి. సో ఇది కొంచెం సీక్రెసీగా ఉండాలి కాబట్టి నేను ఇది ఇక్కడ క్లిక్ చేసి మీకు చూపించట్లేదు. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఒక షేర్ ని జిరోదా అకౌంట్ లో ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ఇంకా ఏమైనా ఫర్దర్ ఆప్షన్స్ మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. దిస్ ఈజ్ వెంకట్ signing off. See you next video. Thank you.